పోటీ ప్రపంచంలో సింగరేణి కాలరీ సంస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ విస్తరణ ద్వారా భవిష్యత్తు తరాలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సింగరేణి గనుల పర్యటనలో భాగంగా సత్తుపల్లిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని ఆయన సందర్శించారు. గనిలో బొగ్గు లభ్యత, పరిమాణం, బొగ్గు నాణ్యతని పరిశీలించి అధికారులతో సమీక్షించారు. మార్కెట్లో ప్రైవేటు సంస్థలు పోటీకి తట్టుకుంటూ ఉత్పత్తి చేయాలని అన్నారు. గత 10 ఏళ్ల కాలంలో కొత్త కోల్ బ్లాక్స్ వేలంలో సింగరేణి పాల్గొనకపోవడం వల్ల చాలా అవకాశాలను కోల్పోయామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా జరిగే నూతన కోల్ బ్లాక్స్ వేలంలో సింగరేణి పాల్గొనేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భట్టి పేర్కొన్నారు. మనం గతంలో 10 సంవత్సరాలు కోల్ బ్లాక్స్ పార్టిసిపేట్ చేయకపోబట్టి ఇవాళ ఒక కోల్ బ్లాక్ ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కోల్ బ్లాక్ పొందిన తర్వాత మళ్ళీ మైనింగ్ చేయడానికి మినిమం 5 to 6 years పడుతుంది. కొద్దిగా లేట్ అయితే 7-8 years కూడా పడతాం. అంటే కనీసం 7 to 8 years ముందే మనం కొత్త బ్లాక్స్ కోసం ప్లాన్ చేసుకోవాలి. భవిష్యత్తులో వచ్చే అవసరం దృష్ట్యా 2014 నుంచి 2023 వరకు పవర్ డిమాండ్ పెరిగింది, కానీ కోల్ బ్లాక్స్ మనం కొత్తగా అదనంగా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది మనం చేసిన అతిపెద్ద తప్పిదం. అలాంటి పాలకులు దానిపైన దృష్టి సారించుకో వదిలిపెట్టవాలి. ఇది చాలా ఇబ్బంది.